ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం ప్రథమస్కంధములోని కొన్ని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 268వ పద్యం. కొడుకుల్ భక్తి విధేయులౌదురు గదా, కోడండ్రు మే వాక్యముల్ గడవంజాలకయుందురా, విబుధ సత్కారంబుగా వింతురా, తొడవుల్ వస్త్రములం బదాధరస సందోహంబులు చాలునా, కడమల్ కావుగదా భవన్ నిలయముల్ కళ్యాణయుక్తంబులే. కొడుకులు భక్తితో విధేయులు దొంగినవారు అవుతారు కదా కోడళ్ళు మీ యొక్క వాక్యముల్ మాటలు గడవన్ దాటుటకు చాలక సరిపోకుండా ముందురా ఉంటారా. విబుధ పండితులకు సత్కారంబున్ మర్యాదలు కావింతురా చేయుదురా. తొడవుల్ ఆభరణములు, వస్త్రములు బట్టలు, పదార్థములు, రసముల సమూహములు చాలునా సరిపోవుచున్నవా. కడమల్ కొరతలు కావున్ కలుగుటలేదు కదా. భవత్ మీ యొక్క నిలయముల్ ఎండ్లలో కళ్యాణ శుభములు యుక్తంబులే కూడినవేనా. భావము. మీ కొడుకులు వినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా. మీ కోడళ్ళు మీ మాటలు జవదాడకుండా ఉన్నారా. బాగా చదువుకున్న విద్వాంసులు అరుదించినప్పుడు సత్కారాలు చేస్తున్నారా. నగలు, చీరలు, రసవంతాలైన మధుర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా. మీకు ఎట్టి లోటు వాటిల్లటం లేదు కదా. తర్వాత 269వ పద్యం. తిలకమేటికి లేదు తిలకని తిలకమా, పువ్వులు దురుమువా పువ్వు బోడి, కస్తూరి అలదవా కస్తూరి కాగంధి, తొడవులు తొడవవా తొడవులు తొడవ, కలహంస పెంపుదే కలహంసగామిని, కీరముదవింత కీరవాణి, లతల పోషింతువా లతికా లలిత దేహ, సరసినోలాడుదే సరసిజాక్షి, మృగికి మేతలిడుదే మృగశాపలోచన, గురులనాదరింతే గురు వివేక, బంధుజనుల ప్రోతి బంధు చింతామణి, అనుచు సతుల నడిగే అచ్యుతుండు. తిలకము నుదుటి బొట్టు, ఏటి ఎందుల, కిన్ అనగాకు, లేదు తిలకము ధరించు వారిలో స్త్రీలలో. తిలకమా గౌరవింపదగిన దారా. పువ్వులను తురుమవా ధరింపవా. పువ్వుల వంటి బోడి శరీరము కలదాన. కస్తూరి అనే శ్రేష్టమైన సుగంధం అలదాన రాయవా. కస్తూరి వంటి గంధి వాసన కలదాన. తొడవులు ఆభరణములు తొడవవా ధరింపవా. తొడవు ఆభరణములకే తొడవ ఆభరణమాం. కలహంసలను పెంచుతున్నావా. కలహంస చక్కటి హంస. గామిని నడక కలదానా. కీరమున్ చిలుకలకు చదివింతే మాటలు చెప్తావా. కీర చిలుక పలుకుల వంటి వాణి కంఠము కలదానా. లతలను పోషింతువా పెంచుతావా. లతిక వలె లలిత సుకుమార దేహము కలదానా. సరసిన్ కొలనులో ఓలాడుదే ఎలకాలాడుదే. సరసిజ పద్మముల వంటి అక్షి కన్నులు ఉన్నదానా. మృగి లేడి. కిన్ అనగా కి. మేతల్ గడ్డి. మేతలు అంటే గడ్డి లేక మేతలు. ఈడుదే ఇచ్చేదవా. మృగ లేడి. శాబ పిల్లకి వంటి.
లోచన కన్నులు ఉన్నదానా, గురువులను లేదా పెద్దలను ఆదరించేదవా, గురు గొప్ప, వివేకము గలదానా, బంధువులను ప్రోతే రక్షింతువా, బంధువులకు చింత తలచినవి ఆమణి ఇచుదానా అనుచున్ అంటూ సతులన్ భార్యలను అడిగెను అచ్యుతుండు కృష్ణుడు. భావము: నుదుటికి బొట్టంత ఉన్నతులారా, నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి మృదువైన మోహనాంగి, తలలో పూలు పెట్టుకోవా? కస్తూరి పరిమళాలు వెదజల్లే కాంత, కస్తూరి రాసుకోవా? అలంకారాలకే అందాన్నిచ్చే అందగతే, ఆభరణాలు అలంకరించుకోవా? హంసనడగల చిన్నదానా, కలహంసలని పెంచుతున్నావా? చిలుక పలుకల చిన్నారి, చిలుకలకి పలుకులు నేర్పుతున్నావా లేదా? పూతీగ వంటి సుకుమారమైన సుకుమారి, పూల మొక్కలు పెంచుతున్నావా? పద్మాషి, కొలనులలో ఈతలు కొడుతున్నావు కదా? లేడి కన్నుల లేమ, లేడి కొనలకి మెత మేపుతున్నావు కదా? మా వివేకవంతురాలా, పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా? బంధు ప్రేమకు పేరు పొందిన పడది, బంధువుల అందరినీ ఆదరిస్తున్నావు కదా అంటూ ప్రియకాంత అందరినీ పరామర్శించాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.